ఆయన ఏ కంపెనీని మన ఆంధ్రాకి తీసుకురాకుండా ఎలా అడ్డుపడుతున్నాడు అన్నీ చాలా మంది హైదరాబాద్లో సెటిల్ అయిన ఎంప్లాయీస్కి అందరికీ తెలిసిన విషయం. సో నెక్స్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయాలని చూస్తున్నాం. పథకాలు అందట్లేదా మీరు? ఎంత మాత్రం పథకాలు పెడితే డెవలప్ లేకుండా పథకాలు పెడితే ప్రయోజనం ఏముంది? సో అందుకని నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని తీసేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని చూస్తున్నాం. 150 వచ్చినాయి కదా, పోయినసారి 151 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? మరి ఇప్పుడున్న నెగిటివిటీ చూస్తే 150 అని అంటే అది ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేస్తాడని ఛాన్స్ ఇచ్చారు అతనికి. 150 ఛాన్స్ ఇచ్చారు. సో అది అతను నిలబెట్టుకోలేకపోయాడు. సో ఈసారి ఆ 150లో 50 అన్న వస్తాయో డౌట్. 175 లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? నెక్స్ట్ సీట్ల అన్ని మన చంద్రబాబు నాయుడికి వస్తాయని. 175 ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాక్సిమం టీడీపీ జనసేన ఎన్ని వస్తాయి? అబౌవ్ 100 చంద్రబాబు నాయుడు. కూటమి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఉన్నారు కదా, అలయన్స్ ఉన్నారు కదా. అవును. ఆ పార్టీగా ఓన్లీ ఇండివిజువల్ గా చూసుకుంటే ఓన్లీ చంద్రబాబు నాయుడుకి మాత్రమే 100 వస్తాయి సీట్స్ వస్తాయి. అవును. మిగతావన్నీ వైసీపీకి వస్తాయి. సో ఇప్పుడు బాబు గారిని జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా అది మెయిన్ నెగిటివ్ పాయింట్. ఎవరికి? జగన్ గారికి నెగిటివ్ పాయింట్. అసలు ఈ టైంలో జైలుకు పంపించకుండా ఉండాల్సింది. ఇప్పుడు జైలుకు పంపించడం ఉండటం వల్ల ఆయన గురించి అందరికీ తెలుస్తుంది. సో డ్యామ్ షూర్ 100% టీడీపీ ప్రభుత్వం వస్తుందా? డ్యామ్ షూర్ టీడీపీ ప్రభుత్వమే వచ్చింది నెక్స్ట్ గవర్నమెంట్.